మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా చాలా థ్యాంక్స్. నాది భీమవరం, ఇదే కాలేజ్లో చదువుకున్నాను. సో ఈ కాలేజ్తో నాకు భీమవరం చాలా అనుబంధాలు ఉంది. ఇంకా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి మాట్లాడాలంటే ఇప్పటికే టీజర్, సాంగ్, ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. చాలా మంచి బజ్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. మూవీ మంచి సక్సెస్ అవుతుంది. ఈ మూవీకి మేము 6 years టోటల్గా 6 years టైం పట్టింది. అట్లాంటే వేరియేషన్స్ కోసం, ఫిజికల్ వేరియేషన్, తర్వాత లుక్ వేరియేషన్స్ కోసం చాలా టైం తీసుకుని, ఇందులో మీరు ట్రైలర్లో అవి చూస్తే అందులో 6 pack వేరియేషన్ ఉంటుంది. 6 pack కోసం 5 months కష్టపడి డైలీ 5 hours వర్కౌట్ చేసి, తర్వాత మేము ఇంట్లో మూవీలో మేము చూపించాల్సిన ఒక ప్లేయర్, ఒక యాక్టర్ ప్లేయర్గా కనపడాలనే దాంతో మేము రియల్గా కబడ్డీ ఒక 1 year కబడ్డీ ప్రాక్టీస్ చేసి రియల్గా కబడ్డీ ప్లేయర్స్తో నేర్చుకుని ఆ స్కిల్స్ కానీ ఇవన్నీ A to Z నేనే చేశాను. తర్వాత అందులో ఒక రోప్ షాట్ కానీ డూప్ కానీ ఎవరు యూజ్ చేయకుండా చాలా రియలిస్టిక్గా తీసాం. అంత మంచి మూవీ, చాలా బాగా వచ్చింది. సో మీ అందరూ సపోర్ట్ మాకు ఉంటే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. మన ఈ మూవీ ప్రొడ్యూసర్ శ్రీని గోపాల్ గారు కూడా మన వెస్ట్ గోదావరి డిస్టిక్, తనకే అయింది కూడా. మా మూవీలో అందరూ కొత్త వాళ్ళం అయినా సరే ఆయన ఫైనాన్షియల్గా ఎక్కడ వెనుకాడకుండా మాకు ఎలా ఎంత బడ్జెట్, మేము ఈ స్కెడ్యూల్ వచ్చేసరికి లవ్ ఎపిసోడ్ వచ్చేసరికి మేము మైసూర్ స్కెడ్యూల్, వరి పొలాల గురించి మైసూర్ స్కెడ్యూల్ షూట్ చేసాం. తర్వాత గెట్ బ్యాక్ సాంగ్ దాని గురించి కూడా మేము కాశ్మీర్ వెళ్ళి అక్కడ కావాల్సిన విజువల్గా స్నో కావాలని అక్కడికి వెళ్ళి అక్కడ చేసాం. తర్వాత మీకు క్వాలిటీ వైజ్ చూస్తే ఎక్కడ క్వాలిటీ మూవీ, ఎక్కడ క్వాలిటీ, ఎక్కడ మీకు ఎంత హై లెవెల్లో కనపడుతుంది క్వాలిటీ, మ్యూజిక్ కానీ, డైలాగ్స్ కానీ, ఆర్టిస్టులు చేసిన వేరియేషన్స్ ఇవన్నీ కూడా. తర్వాత మా డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టర్ అయినా సరే చాలా చాలా బాగా చేశాడు ఆయన. చాలా ఇప్పటికీ మంచి మార్క్స్ వచ్చాయి. తప్పకుండా మీరందరూ లోకల్గా మీరు చూసి జెన్యూన్గా మీకు నచ్చిన రివ్యూని మాకు ఇచ్చి ఆ రోజు మా సినిమాని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని, ఎంతో కష్టపడి చేసిన మూవీ కాబట్టి మీలో ఒకళ్ళ అడుగుతున్నాను. తప్పకుండా మీరందరూ మా మూవీని ఆదరించి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా మా మూవీని మరింత ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ డిఎన్ఆర్ కాలేజీ ప్రాంగణంలో ఈ అర్జున్ చక్రవర్తి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే ఈ ఫిలిం తీసినటువంటి ప్రొడ్యూసర్ నా అన్న కొడుకు స్వర్గీయ గుబ్బర్ రామారావు గారు చిన్న కొడుకు. నేను ఈ కాలేజీలోనే చదువుకున్నాను. ఇక్కడే మొట్టమొదటి లెక్చరర్గా కాలేజీలో పనిచేశాను. అయితే ఈ రోజున ఈ మూవీ ట్రైల్ చూసిన తర్వాత యూత్కి ఒక ఇన్స్పిరేషను, గేమ్స్ ద్వారా జీవితంలో బాడీ బిల్డప్ చేసుకుని క్యారెక్టర్ని పెంపొందించుకుని సమాజానికి ఏ విధంగా అయితే పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలో అలాంటి పాత్రకి చిరంజీవి విజయరామరాజు 6 సంవత్సరాల నుంచి కష్టపడి దానికి పూర్తిగా జస్టిస్, న్యాయం చేకూర్చాడు. ఆయనతో పాటు ఇందులో ఉన్నటువంటి హీరోయిన్, తర్వాత వారు గైడ్గా పనిచేసినటువంటి వారు దుర్గేష్ గారు, వీరంతా కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఫిల్మ్ని మంచి ఇదానిగా తయారు చేస్తాకి ఎంతో ఉపయోగపడ్డారు. మనం చూసే ఉంటాం హిందీ ఫిలిం డంగల్లో అమీర్ ఖాన్ ఏ విధంగా తన యొక్క శిష్యురాలని ఛాంపియన్ చేయాలనుకుంటున్నాడో ఆ విధంగానే ఇక్కడ విజయరామరాజు గారిని మరి వీరు ట్రైన్ చేసే ఆ విధంగా ఈ ఫిల్మ్ని మనందరూ కూడా అందించారు. అన్నింటికన్నా విజయరామరాజు గారు అతి చిన్న వయసులోనే సన్స్ ఆఫ్ ది సాయిల్ ఈ ప్రాంతంలోనే పుట్టి ఈ కాలేజీలోనే చదువుకున్నటువంటి ఒక చిరంజీవి ఈ రోజు రాష్ట్రంలో ఓ ప్రాస్పెక్టివ్ హీరోగా రాబోతున్నాడు. అలాంటి విద్యార్థిని మనమంతా కూడా సపోర్ట్ చేసి ఈ ఫిల్మ్కి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని, పేరు ప్రఖ్యాతులు దేనికన్నా రావాలంటే అన్నింటికన్నా పూర్తి స్టేట్ మీడియాది ప్రధాన పాత్ర. అందువల్ల దీన్ని ప్రజలందరూ కూడా తెలియజేయాలని మీ అందరినీ కోరుతూ, ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో మందిని ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. బ్రహ్మానందం గారు ఈ కాలేజీలో చదువుకున్నాడు, మీకు తెలుసో తెలీదు. ఎస్వి కృష్ణారెడ్డి ఇక్కడే చదువుకున్నాడు, అనేక మంది, అచ్చిరెడ్డి ఇక్కడే చదువుకున్నాడు, సునీల్ ఇక్కడే చదువుకున్నాడు, అలాగే శివాజీరాజు ఇక్కడే, అన్నింటికన్నా సుబ్బరాజు ఇక్కడే. ఈ అన్నింటికన్నా ఎంతో మంది IAS, IPS, గవర్నర్ చేసిన వాళ్ళని, చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ చేసిన వాళ్ళని,
ఐఏఎస్ ఆఫీసులో సెంట్రల్ సెక్రటరీ చేసిన ఘనత ఈ డిఎన్ఆర్కే దక్కింది. అలా డిఎన్ఆర్ కాలేజీలో ఒక చిరంజీవి మనందరికి కూడా గర్వకారణంగా ఒక హీరోగా వచ్చి మనందరి యొక్క మనల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రత్యేకంగా ఈ టీంని అభినందిస్తూ, ఎంతో కష్టపడి 6 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఈ సినిమా తీయాలన్న తపంతో నా అన్న కొడుకు దీన్ని ఏదో తీసుకుని కష్టపడి మరి వచ్చాడు. దానికి అందరూ కూడా సహకరించారు.